కూడా సీమంతాలు అట్టాడు అని చెప్పి చాలామంది చెప్పారు. మాకు ఆ అబ్బాయే రావాలి. మళ్ళీ దాంతో పాటుగా గోపి గారు ఉన్నప్పుడు ఇన్ని సంవత్సరాలు ఉన్నా మాకు ఏం అభివృద్ధి జరగలేదు. ప్లస్ వాళ్ళ అధికారంలో కూడా లేరు. మళ్ళీ మేము డెవలప్మెంట్ చేసుకోవాలంటే అధికార పార్టీ అభ్యర్థి గెలిస్తేనే మాకు డెవలప్మెంట్ అవుతుంది అనేది కూడా ప్రజల్లో కొంచెం వాళ్ళు అంటే ఆలోచించే ఈరోజు ఓటేశారండి వాళ్ళు. అంటే కాంగ్రెస్ పార్టీ 42% బీసీ రిజర్వ్ అంశాన్ని తీసుకొచ్చింది. సో బీసీ క్యాండిడేట్ నవీన్ యాదవ్. సో ఇది అనుకూలించింది అనుకోవచ్చా? మీకు ప్రధానం గెలవడానికి కారణాలు ఏంటి? అక్కడ అది కూడా ఒక కారణం అయితే తప్పకుండా. ఎందుకంటే మా ప్రయత్నం అంతా చేశాము. కావాలని ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ అది కాకుండా చేసింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు కోర్టుకు పోయి మరీ కొట్టేసే ఇచ్చేంటి పరిస్థితి వచ్చింది. ఆ వ్యతిరేకత కూడా బీసీ మమ్మల్ని ఎదగనిస్తలేరు. ఎందుకు వాళ్ళే ఎప్పుడు రాజ్యం వెళ్ళాలా, మా బీసీలు ఎందుకు రాజ్యం వెళ్ళకూడదు అనేటువంటి ఒక ఫీలింగ్ కూడా ప్రజల్లో వచ్చింది. బీఆర్ఎస్కు సిట్టింగ్ స్థానం అది. అక్కడ బీఆర్ఎస్ మాజీ మంత్రులు అందరూ మోహరించారు. సో ఏంటి మరి చేరికలు వచ్చే అవకాశం ఉంది కదా, మళ్ళీ ఏం చేయబోతున్నారు? అది మేము మాట్లాడేది కదండి. అది సీఎం లెవెల్లో అధిష్టాన వర్గం లెవెల్లో ఉంటుంది. మొత్తానికైతే మేము అనుకున్నట్టుగా ఆయన అనుకున్న దానికంటే ఎక్కువ మెజారిటీ. ఎందుకంటే ఆ ఎక్స్పోజింగ్ టీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా ఇచ్చారంటే మహిళలతోటి డబ్బులు ఇచ్చి మాట్లాడించి మాకు ఆయన ఏం చేసిండు, ఈయన ఏం చేసిండు, మాకు కేసీఆర్ చేసిండు, ఈయనకి ఎందుకు ఓటేస్తాం ఇట్లా చెప్పించి ప్రచారం చేసిండ్రు. అప్పుడు అంటే వాళ్ళకు కోపం వచ్చింది. పేడ్ ఆర్టిస్టులు అంటే మొత్తంగా కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా డీమెరిట్ చేసి కంప్లీట్గా ఆయన క్యారెక్టర్ను డీమెరిట్ చేసి కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేదు అనే ఒక భావన కల్పించి ప్రజల్లో ఒక వ్యతిరేకత తీసుకొచ్చి ఓటు సాధించుకుందాం అనుకున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ఇంకా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు ఆలోచించి ఓటేస్తున్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అంటే బీఆర్ఎస్కి ఉప ఎన్నిక ఓటమి కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అట్టడుగా పడిపోయినట్టనే ఏం చెప్తారు? ఇంకా పార్టీ దాదాపుగా కవిత వెళ్ళిపోయిన దగ్గర నుంచి కొంచెం డైలమాలో ఉంది. దీంతో ఇంకా దాదాపుగా పార్టీ పరిస్థితి దారుణంగానే ఉంటుందని అనుకుంటున్నాను. యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి అవకాశం వచ్చింది. 2 సార్లు ఓడిపోయినా కూడా పట్టుదలతోటి మళ్ళీ ప్రజల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డావు. ఎంఐఎంలో కూడా మేము కృతజ్ఞత చెప్పాలి. వాళ్ళు కూడా పూర్తి మద్దతు మాకు ఇచ్చారు. ఎందుకు అంటే